శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. భారతదేశంలో నాగదోష నివారణకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కర్ణాటకలోని కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మరియు స్వామివారు ఎందుకు నాగరాజు వాసుకితో కలిసి కొలువై ఉన్నారు, ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది, ఇక్కడ చేసే పూజలకు ఎందుకు అంతటి విశిష్టత ఉంది, ఈ రోజు ఆ మహిమను పూర్తిగా తెలుసుకుందాం. త్రేతాయుగానికి ముందే కశ్యప మహర్షి భార్య కదువకు జన్మించిన నాగులలో వాసుకి అత్యంత శక్తివంతుడైన నాగరాజు. సముద్ర మదన సమయంలో దేవతలు అసురులు మందార పర్వతాన్ని మందించడానికి వాసుకినే తాడుగా ఉపయోగించారు. ఆ తర్వాత కూడా వాసుకి గొప్ప తపస్సు చేస్తూ దేవతల గౌరవాన్ని పొందాడు. కానీ నాగులకు ఒక శత్రువు ఉన్నాడు, అతడే గరుత్మంతుడు. శ్రీ మహావిష్ణు వాహనమైన గరుత్మంతుడు నాగులను ఆహారంగా తీసుకునేవాడు. గరుత్మంతుడి భయంతో నాగలోకం మొత్తం వణికిపోయేది. ఒకరోజు గరుత్మంతుడు వాసుకిని కూడా వెంబడించడం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళినా గరుత్మంతుడి వేగాన్ని తట్టుకోలేక వాసుకి ప్రాణభయంతో అడవులు పర్వతాలు దాటి చివరకు పశ్చిమ ఘట్టంలోని ఒక గుహలో దాక్కున్నాడు. ఆ గుహనే నేటి బిల్వధార గుహ అని చెబుతారు. అక్కడ వాసుకి పరమశివుడి కోసం వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. వాసుకి భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వాసుకి, నీ భయం నాకు తెలుసు, నా కుమారుడైన కుమారస్వామి నిన్ను రక్షిస్తాడు అని అభయం ఇచ్చాడు. ఇంతలో మరోవైపు దేవలోకంలో తారకాసుడు శూరపద్ముడు వంటి రాక్షసులు దేవతలను బాధిస్తున్నారు. అప్పుడు పరమశివుడి దివ్య తేజస్సు నుండి 6 జ్వాలలు వెలువడ్డాయి. అవి శరవణ సరస్సులో చేరి 6 శిశువులుగా అవతరించాయి. కృతిగా దేవతలు వారిని పెంచగా అనంతరం పార్వతీదేవి వారిని ఒకటిగా చేసి 6 ముఖాల కుమారస్వామిని సృష్టించింది. ఆయనే శ్రీ సుబ్రహ్మణ్య స్వాముడు, స్కందుడు, కార్తికేయుడు, కుమారస్వామి. ఒకటిగా ఎదిగిన సుబ్రహ్మణ్యుడు దేవసేనకు సేనాధిపతిగా నియమితుడయ్యాడు. అతడు తారకాసుడు, శూరపద్ముడు మరియు అనేక రాక్షసులను సంహరించి దేవలోకానికి మళ్లీ శాంతిని తీసుకొచ్చాడు. విజయం అనంతరం దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అనంతరం స్వామివారు కుమారధార నది ఒడ్డునకు వచ్చారు. అదే సమయంలో గుహలో తపస్సు చేస్తున్న వాసుకి బయటకు వచ్చి స్వామివారి పాదాలపై పడి ఇలా ప్రార్థించాడు. స్వామి, గరుత్మంతుడి భయంతో ఎన్నో యుగాలు బాధపడ్డాను, నన్ను శాశ్వతంగా రక్షించండి. వాసుకి భక్తిని చూసి సుబ్రహ్మణ్య స్వామి ఎంతో సంతోషించాడు. ఇక నుండి నువ్వు భయపడవద్దు, నేను నిత్యం నీతోనే ఉంటాను. ఈ క్షేత్రంలో నన్ను దర్శించిన ప్రతి భక్తుడు నిన్ను కూడా ఆరాధించినట్టే ఫలితం పొందుతాడు అని వరమిచ్చాడు. ఆ రోజు నుండి నాగరాజు వాసుకి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఈ పవిత్ర క్షేత్రంలో కొలువే ఉన్నారని విశ్వాసం. అందుకే ఈ ఆలయంలో స్వామివారిని నాగరూపంలో ఆరాధిస్తారు. ఇక్కడి గర్భగుడిలో స్వామివారి కింద వాసుకి, దాని కింద శేషనాగులు ఉన్నారని ఆలయ సంప్రదాయం చెప్తుంది. ఈ కారణంగానే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం నాగారాధనకు ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్రాన్ని పరశురాముడు స్థాపించిన 7 క్షేత్రాలలో ఒకటిగా కూడా భావిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి సర్ప సంస్కార, ఆశ్లేష బలి, నాగ ప్రతిష్ఠ వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుటుంబంలో నాగదోషం, సంతాన సమస్యలు, వివాహం ఆలస్యం, పితృదోషం వంటి కష్టాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఆలయం పక్కనే ప్రవహించే కుమారధార నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవిస్తాడని చెప్తారు. భక్తితో స్వామిని ప్రార్థించిన వారికి ధైర్యం, ఆరోగ్యం, సంతానం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతి ప్రసాదిస్తాడని విశ్వాసం. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, నిజమైన భక్తితో దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టాడు. నాగరాజు వాసుకిని రక్షించినట్టే తనను నమ్ముకున్న ప్రతి భక్తుడిని స్వామివారు రక్షణగా నిలుస్తారు. శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.